యాక్టింగ్ స్కూల్ పెట్టారంట. కానీ ఆ స్కూల్లో కామెడీ మాత్రమే నేర్పిస్తారంట. మరి ఆ కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో It's time to party. అన్నా ఏంటన్నా ఈ రోజు దుర్గారావు గారు లేకపోయినా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదా స్కిట్ మీద స్కిట్ స్కిట్ మీద స్కిట్ స్కిట్ మీద స్కిట్ కొడతాం కదా. ఆ. ఈ క్రెడిట్ అంతా ఎవరిది అనుకుంటావు? దుర్గారావు గారిది. చెప్పు తెగిపోద్ది. అంటే ఓపెన్ గా మాట్లాడాలి కదన్నా. అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే మరి అది నిజమే అనుకో, కానీ మన టీమ్ లో పెట్టుకుని చాలా తప్పు చేసేవరా. ఏమైందన్నా? లేకపోతే అంటరా మొన్న ఫోన్ చేసి రారా అన్న, ఆ. అన్న సీరియల్ డబ్బింగ్ అన్నాడు. నిన్న ఫోన్ చేసి రారా అన్న, సినిమా షూటింగ్ అన్నాడు. ఇవాళ ఫోన్ చేసి రారా అన్న, గర్ల్ ఫ్రెండ్ తో వాడికి మీటింగ్ అట. ఫోన్ రేపు రారా అన్న అంటే ఏసీ కారు పంపించు అంటాడు. మాలాగే వాడు కూడా మీకు వాల్యూ ఇవ్వట్లేదా? ఏంట్రా అంటే మాలాగా వాల్యూ ఇవ్వట్లేదా అంటున్నా. అది కాదురా నా బాధ అంతా. ఆ. ఒక టచ్ అప్ పాయింట్ తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ చేసి ఎవడు టచ్ చేయనంత అంత స్థితికి వాడిని తీసుకెళ్ళాడు. అక్కడ పెడితే వాడు మనల్ని ఎక్కడో పెట్టాడు. తీయండి అన్నా, బాలేదు. అందుకేరా నేను డెసిషన్ కి వచ్చా. ఏంటన్నా? వాడిని జబర్దస్త్ లో తీసేస్తున్నా. మీరు ఎప్పటి నుంచి మానేస్తున్నారు? అంటే వాళ్ళు లేకపోతే మన స్కిట్ నడవదా? అంటే అందరు అదే అనుకుంటున్నారు కదా అని. టచ్ అప్ పాయింట్ మనం సెలబ్రిటీగా చేసినప్పుడు ఆ. ఎంతో మంది టాలెంట్ ని బయటికి తీసుకొస్తా, ఆ. కొత్త కొత్త రత్నాల్ని తయారు చేస్తా, ఈ స్టేజ్ మీద పెడతా, యాక్టింగ్ చేయిస్తాను రా. అందుకే యాక్టింగ్ స్కూల్ పెట్టారా? అందుకే రా ఈరోజు పండుగ రోజు యాక్టింగ్ స్కూల్ పెట్టాము. కొత్త రత్నాలు బయటికి తీస్తాం, వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తా. నేనే వాళ్ళకి టీచరు, వాళ్ళకి నేనే యాక్టింగ్ నేర్పిస్తా. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇలాగ చేస్తున్న యాక్టింగ్ కదరా. చెప్పాలి కదన్నా యాక్టింగ్ అని. చెప్పు తెగిపోద్దు రే. సారీ అన్నా. తెలుసు బాయ్స్ వీళ్ళేంటన్నా ఆర్టిస్టులా లేరు. అన్నదానం జరుగుతుంటే అడుక్కు తినడానికి వచ్చినట్టున్నారు. మన దుర్గారావు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు? అంటే రూమ్ ముందు ఉన్న చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉండేవాడు. మరి వీళ్ళు ఎలా ఉన్నారా? ఆ చెప్పుల్ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అంతేరా మరి. రే బాయ్స్, ఈ రోజు నుండి నేనే మీకు టీచర్. మీ అందరికి పండగ రోజు యాక్టింగ్ నేర్పిస్తా. యాక్టింగ్ నేర్పిస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారు సార్? పటాస్ యాక్టింగ్ స్కూల్లో దుర్గారావు గారు యాక్టింగ్ నేర్పిస్తారంటే మేము వచ్చాం సార్. మీరందరితో అసలు వచ్చేవాళ్ళం కదా సార్. అసలు మీరు నేర్పొద్దు సార్ మాకు. స్కూల్ నిలబడి ఏం చేయాలి? మంచి బేస్మెంట్ వేయాలన్న బలంగా. బేస్మెంట్ సిమెంట్ వేయడం కాదురా. ఇప్పుడు ఏం చేయాలి? మా స్కూల్ రన్ అవ్వాలంటే దుర్గారావు గారికి ఫోన్ చేయాలి. తప్పదా దరిద్రానికి? తప్పదు. హలో హలో, ఎవరండి? నేనమ్మా తమ్ముడు ప్రకాష్ ని. ఏ ప్రకాష్? పటాస్ ప్రకాష్ ని. పటాస్ ప్రకాశ్. ఏరా నా నంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా? నిన్నే డిలీట్ చేసా. అదే స్కిట్ చెయ్యాలి. మీరు స్కిట్ చేయాలి, దానికి నా పర్మిషన్ ఎందుకు? చేసుకోవచ్చుగా. ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడో వాట్సాప్ లో పంపించు, చూసి మాట్లాడతా. ఎలా మాట్లాడాలో వాట్సాప్ లో పంపించి చూసి పెడతా. అమ్మా బాగా బల్బ్ ఎక్కిందన్న వాడిని ఒళ్ళు పగులుతుంది చూడండి. పిలు. వానికి నేనే అన్న గడ్డి పెట్టేది, నువ్వు కాదు. చూడు. పెట్టు. అలా దొరికారా? ఆ, అరే రారా, తప్పదా? ప్లీజ్ రా, రారా. అచ్చా, ఏసీ కారు పంపిస్తే వస్తా. ఏసీ కారు గవర్నమెంట్ రా, ఆడి కారు పంపిస్తా. ఆ కారు ఈ కారు వద్దు, ఏసీ కారు పంపిస్తే వస్తా, లేతే లేదు. సరే సరే రా. రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టగాను పూజ. రే దుర్గా, రే దుర్గా, రే రే. రెస్పెక్ట్ అన్నా, రెస్పెక్ట్, మర్యాద ఇక్కడ. దుర్గా గారు, ఏం ప్రకాష్ బాగున్నావా? ఈ మధ్య 4 స్కిట్లు చేసావు, బాగా బలిచా నువ్వు. ఎందుకు పిలిచారు? యాక్టింగ్ నేర్పించాలి. రేపు పొద్దున్న టిఫిన్ చేసి వచ్చేయండి. ఎదురు రావాలా యాక్టింగ్ నేర్చుకోవడానికి? ఆ. నాకు కాదురా, వాళ్ళకి. వీళ్ళు మొహాలు చూస్తుంటే ఆర్టిస్ట్ లాగే లేవు, ఏదో ఇగ్గులో పేలు తీసేలాగా ఉన్నారు, ఎరుపప్పలాగా ఉన్నారు. ఒకళ్ళు పేసి ఒకళ్ళు చూస్తేనే జీవితం మీద ఎరకతో వస్తుంది. వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు. అది నువ్వే రా దరిద్రుడా. ఇట్టండి చూపించకూడదు. యాక్టింగ్ యాక్టింగ్ నేర్పించు. యాక్టింగ్ అంటే నవరసాలు ఉంటాయి, నవరసాలు. వీళ్ళు జ్యూస్ షాప్ కాడికి వెళ్దాం. ఆ రసాలు కాదు, ఆ, నవరసాలు. నవరసాలు అదే జ్యూస్ షాప్ కి వెళ్దాం. ఇప్పుడు మన హాస్యం కదా, కామెడీ కదా, హాస్యం చేసి చూపించాలి. అదనమాట. బాగా చెప్పాడు.
ఇప్పుడు శృంగారం. అమ్మాయిని తీసుకురా శృంగారం చూద్దాం. రే ఇది ఒక్కరు చేసేది, ఒక్కరు చేసి చూపించాలి, ఇద్దరు ఉండొద్దు. ఒక్కడే ఉండాలి, చేసి చూపించు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ భయానకం. భయానకం. ఒరేయ్, అది భయపడినట్టు లేదు, చలికి వణుకుతున్నట్టుంది. చలికాలంలో భయం వేసినట్టు. ఇప్పుడాక నేను చేసింది చూశారు, ఇప్పుడు మీరు చేసేది నేను చూస్తాను. దా నీ యాక్టింగ్ ఏందో చూపిద్దు. దా ఏం చేస్తావు? పప్పమని చేస్తాం సార్. పప్పాయించు చూస్తావా? పప్పాయించు నువ్వు చేస్తే ఎలా ఉందో నేను చూస్తాను. ముందు చెప్పు పప్పాయించు. ఫోన్ చేస్తే నల్లమల్ల అడుగుడు 3 కిలోమీటర్ దూరంలో మా ఇల్లు. రక్తం తాగాలని కోరుకుతూ ఉన్నాను. నేను 4 రూపాయలు రాసి కారిపోతుందిరా. ఏంటి చెమట? కాదు, కింద కారిపోతుంది. రసాలో ఇదో రసం అన్నట్టు. లాస్ట్ 2 చుక్కలు అదిగో కారిపోయిందిరా. ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారు? డైలాగ్ డెలివరీలో మిమ్మల్ని మించిపోయాడు. డెలివరీలో మించిపోయారు. అవును, అందంలో నిన్ను చించేశాడు. అందులో నన్ను చించేశారు. అసలు బాడీ లాంగ్వేజ్ అయితే అద్భుతం. మిస్టర్ పిఠాపురం, వెల్కమ్ ఆన్ టు ద డాష్. ఏమంటున్నారా? మిమిక్రీ చేస్తాడంట. చెయ్యమ్మా. కృష్ణుడు మంచిగా అడిగాను ఏం చెప్తానమ్మా? అడిగానే అంటుంది. ఏం అర్థం అలా ఏమి అడిగారు? ఏం చెప్పాడు? అంటే ఒక వ్యక్తి డైలాగ్ అర్థం కాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇలానే ఉంటది అనమాట. ఇప్పుడు అయ్యంతా ఎందుకులే కానీ మా అంటున్నారు. ఏం అర్థం కావట్లా, మళ్ళీ నువ్వే చెప్పు. రే నాకే అర్థం కావట్లేదురా బాబు. మీదేమూరు? నమ్మురా. నీకు ఎంతమంది పిల్లలు? బాబు ఒక బాబు. చిన్నప్పుడు తప్పిపోయా. కనీసం పుట్ట అయినా ఉందా? ఇట్లా పుట్టుమచ్చింది. ఆ మచ్చ ఇదేనేమో చూడు బాబు. నేను ఊరు తినలేదు, 10 చేయలేదు, 10 ఊరు ఎక్కడ చూసాను, నిన్నే చూసాను దొరికేప్పుడు. ఏమంటున్నాడు? నీకోసం ఎక్కడ మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు, మీ అమ్మ ఏడ్చింది, చెల్లి తినలేదు, అయినా ఒప్పించుకుంటూ ఇప్పటి వరకు తీసుకొచ్చాను అంటున్నాడు. అవునా నాన్న? ఇంకా చెప్తాడు. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పు నాన్న, వినాలనిపిస్తుంది. చిన్న ఉప్పు కప్పు చెప్పిన చెప్పు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ కెమెరా చూసి చెప్దా. ఉప్పు కప్పు రంగు స్కిట్ చేద్దామా? స్కిట్ ఏంది? స్కిట్ మా నాన్న వచ్చాడు, మా మాటలు విన్నాడు. ఇన్నాళ్ళకి మా నాన్న కలిశాడు. నీ స్కిట్ చేయను, వెళ్తున్నా. స్కిట్ చేయరా? బొంగం కాదు. ఆడే అర్థం కాదు అంటే వాళ్ళ బాబుని తీసుకొని వచ్చావు. జనాలంటే ఎందుకన్నా ఇంత పగ నీకు? అదే నా కర్మ. పద. ఏం చూస్తారా? పదండి, అయిపోయింది. So happy Ugadi, Pathas Prakash and all the team members అండి. థ్యాంక్ యూ. విష్ యూ సేమ్. సో రోజా గారు ఎలా ఉంది ఈ పండగ స్పెషల్ స్కిట్? బాగుంది. దుర్గారావు చెప్పేది అర్థం కాదంటే వాళ్ళ నాన్న చెప్పేది అసలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ దుర్గారావు మాట్లాడటంలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, పలకటం రాకపోయినా కూడా దాంట్లో ఒక ఫన్ ఉంటుంది కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగ్ బాబు సార్ బాగుంది రసగిరి. థ్యాంక్ యూ. ఓకే గుడ్.